మొత్తం నాశనం చేశారు. రాజ్యహింసకు పరాకాష్ఠ అండి ఈ కేసు. మనం ఎప్పుడు చాలాసార్లు వింటుంటాం పోలీసులు తప్పుడు కేసులు ఇరికిస్తున్నారు, వాళ్ళు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఎక్కడో అహ్మదాబాద్లో పెరిగి మహారాష్ట్రలో బ్రతుకుతున్న అమ్మాయికి అసలు ఇబ్రహీంపట్నంతో ఏం సంబంధం ఉందనే కామన్ సెన్స్ లేని పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ కాదండి, జేపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు. ఈ కథ మొత్తం తాడేపల్లి టు ఇబ్రహీంపట్నం వయా ముంబై, ఈ మొత్తం ఇది కూడా. ఇది ఇందాక లాయర్ గారు చెప్పినట్టు ఆయన చాలా స్పష్టంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత ఫాస్ట్గా ఒకడెవడో కేసు పెట్టడం ఏంటి, 6:30కి 7 సాక్షుల్ని విచారించడం ఏంటి, ఇమీడియట్గా సిపి గారు ఫారిన్ వారెంట్ ఇవ్వడం ఏంటి, వీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, సర్చ్ వారెంట్ అసలు ఏ బేసిస్ మీద ఇస్తారు. 2018లో ఎప్పుడో ఫైల్ చేసిన ఒక డాక్యుమెంట్ చేశారని చెప్తే 2018 నుంచి 2023-24 వరకు ఇతను ఏం చేస్తున్నాడు, ఈ మహారాజా శ్రీ కుక్కలవారు ఏం గాడిదలు కాస్తున్నాడు అప్పటి వరకు. వచ్చి సడన్గా పెట్టేస్తాడు కంప్లైంట్, పెట్టేగానే వీళ్ళు వితిన్ 24 hours మొత్తం అన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర సర్చ్ వారెంట్తో సహా అన్నీ తెచ్చేసుకొని వెంటనే ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఎక్కడో కాకినాడలో చేస్తున్న వాళ్ళందరినీ ఏరి చూస్ చేసుకొని, ఎక్కడ ఇతని మొవ్వ మండలానికి చెందినవాడు ఈ కుక్కలవారు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈయన ఇక్కడ ఎందుకు కేసు పెట్టాడు, ఎందుకంటే ఇక్కడ ఎవరో వాళ్ళ తొత్తున్నాడు ఈ పోలీస్ స్టేషన్లో, వీళ్ళు చెప్పిన మాట వినేవాడు ఎవడో ఉన్నాడు. 6:30కి ఇస్తే 7:30 కల్లా వీళ్ళు కోర్టు దగ్గరికి పంపించేశారంటే అసలు కోర్టు స్టార్ట్ అయ్యేదే 10ంటికి, కార్యకలాపాలు స్టార్ట్ అయ్యేది 7:30 కల్లా పంపించేశారు. అది అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందండి ఈ కేసులో. అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా కొన్ని లీగల్ టెనెట్స్ ఉంటాయి. ఏంటి అంటే, మీకు సస్పెక్టెడ్ క్రైమ్ జరిగిన టైం నుంచి కంప్లైంట్ చేసిన టైంకి చాలా గ్యాప్ ఉన్నప్పుడు, ఇమీడియట్గా ఇది లేనప్పుడు చాలా గ్యాప్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేసి అవసరం అనుకుంటేనే అరెస్ట్ చేయమనేది అనేక న్యాయస్థానాల తీర్పుల్లో ఉంది. అది ఫాలో అవరా పోలీస్ వాళ్ళు? ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చారా? ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అన్న టెర్రరిస్టా లేకపోతే ఏంటండి, అమ్మాయి అన్న సీరియల్ కిల్లరా, మావోయిస్టా అమ్మాయి అన్న ఏంటి, అమ్మాయి వల్ల ఏంటి అంటే ఎంత దారుణం. ఆవిడ నిజంగా ఎలా భరించిందో, ఆవిడ 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టాలి, సంబంధం లేని ఊర్లో. ఆ అమ్మాయి కాదు, ఇప్పుడు నేరం చేసిన అమ్మాయి అంటున్నారు. కనీసం పోలీస్ వాళ్ళు 2 పేర్లు చెప్తున్నారు, అతని ఫ్రెండ్స్ ఎవరో, కుక్కలవారి ఫ్రెండ్స్ ఎవరో 2 ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కనీసం ఈ అమ్మాయి తెలుసా మీకు, ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయికి మీరు 5 లక్షలు ఇచ్చారా అనేది కనీసం బేసిక్ ఎంక్వైరీ కదా, అది కూడా చేయలేదు. ఇవాళ ఏంటి, వాళ్ళు వచ్చి మాకు అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, మేము ఈ డబ్బులు ఎప్పుడు మేము తీసుకోలేదు, మాకు అసలు అసెట్ ల్యాండ్ గురించి మాకు తెలియదు అని చెప్పిన పరిస్థితి కదా. అంటే పోలీస్ ఆఫీసర్స్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయరా? బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవడో ఒకటితో కేసు పెట్టించడం. అసలు ఈ కేసు అనేది ఒక మిష మాత్రమే అండి, ఆ అమ్మాయిని లిఫ్ట్ చేయడానికి వీళ్ళు యూజ్ చేసుకున్న ఒక మిష. అది రైట్. ఇప్పుడు న్యాయం జరుగుతుందా? ఇలాంటి చాలా కేసులు వింటున్నాం, ఇదే పరిస్థితి. న్యాయం జరిగే పరిస్థితి ఉందా? న్యాయం జరుగుతుందనే నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దీన్ని టేకప్ చేసింది అండ్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా షీ కేమ్ డౌన్ అండ్ కంప్లైంట్, కేపబుల్ లాయర్ ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడు అవైలబుల్ దీంట్లో చూస్తే ప్రతిదీ కూడా తుంగలో తక్కిన ఇవే కనిపిస్తున్నాయి మనకి. బేసిక్ ఏవేవి చేయాలి అవన్నీ కూడా అమ్మాయికి బేసిక్ రైట్స్ అండి, స్టాట్యూటరీ రైట్స్ ఉంటాయి. అరెస్ట్ అవ్వగానే అమ్మాయికి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళకి ఫోన్ కాల్స్ చేసుకొని ఇవ్వటం, అట్లాగే లీగల్ హెల్ప్ తీసుకోవటం, బెయిల్ అనేది ఒక రూల్. అసలు ప్లాన్డ్ గా చేసింది కదా పద్మ గారు, ఇది చాలా ప్లాన్డ్ గా చేసింది కదా, ఇంకేవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ప్లాన్డ్ గా చేశారు. దీనికి అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే తప్పితే వీళ్ళందరూ ఇంత ఫాస్ట్ కదా. ఇప్పుడు 3 ఐపీఎస్ ఆఫీసర్స్, ఇప్పుడు 4 ఆయన పేరు కూడా బయటకు వచ్చింది, మాజీ డీజీపీ గారి పేరు. సో ఈ 4 ఐపీఎస్ అంటే ఓన్లీ సజ్జలు చెప్తేనే వినరండి, ఇంకా పై స్థాయి నుంచి రావాలి. సజ్జలకి జిందాల్కి ఏం సంబంధం ఉంటుందండి? అవును, డైరెక్ట్ సంబంధం అయితే ఉండదు కదా. మీకు జిందాల్ గారు ఇంతకు ముందు ఆయన అదేంటి స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కూడా చెప్పారు, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ఆప్తులు, ఈయన నా దగ్గరే ట్రైన్ అయ్యాడు, మా వాడికి బిజినెస్లో మెళకువలు నేర్పించమని నా దగ్గరికే పంపించారు, నా ఆఫీస్లోనే పనిచేశాడు. అంటే వీళ్ళ అనుబంధం ఈ రోజుది కాదు, ఏదో ఆయన ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చాడు, ఏదో ఇప్పుడు స్టార్ట్ అయిన అనుబంధం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న అనుబంధం అనుకోవాలి మనం. సో డెఫినెట్గా బావకళ్ళల్లో ఆనందం చూడటానికి ఏదో అంటారు చూడండి, ఆ టైప్లో ఈయన్ని దాంట్లోంచి బయటపడేయటానికి, ఆయన మెప్పు పొందడానికి వీళ్ళందరూ కలిసి ఎంతో డబ్బులు చేతులు మారి ఉంటాయి ఇక్కడ. అందరి రంగు బయటపడాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు దీని మీద. ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలండి. ఐ డోంట్ నో వై గవర్నమెంట్ ఇంకా, ఎందుకంటే అమ్మాయి క్లియర్ గా నేమ్ చేస్తోంది, ఆధారాలు కనిపిస్తున్నాయి. వాట్ ఆర్ దే వెయిటింగ్ ఫర్? వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి కొన్ని కేసెస్ లో మీకు ప్రెసిడెంట్ వరకు వెళ్ళి. రజనీ గారు మీరు మాట్లాడుతున్నారా? మీ వాయిస్ వస్తున్నదండి. ప్లీజ్ ప్లీజ్ మీరు కొద్దిగా మ్యూట్లో ఉండండి. ఒక్క నిమిషం అండి. ఒక కాలర్ ఉన్నారు, అది తీసుకుని మీ దగ్గరికి వస్తాను. స్వామి తణుకు నుంచి మరొక పబ్లిక్ కాలర్ ఉన్నారు. స్వామి గారు చెప్పండి. స్వామి గారు అది ఏదో అన్న అది అలా చేసేది తప్పు కదా సార్. తప్పేంటండి? చాలా దారుణం. మీకు తప్పు అని చిన్న దానికి ఏ పదం పెట్టాలో కూడా తెలియదు తెలుగు డిక్షనరీలోని. అంత దుర్మార్గం, అంత దారుణం, అంత దౌర్భాగ్యం ఇలాంటి అధికారులు మన కళ్ళ ముందు తిరిగినందుకు. భాష రాని అమ్మాయిని కనీసం ఇంటర్ప్రెటర్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పేపర్ మీద సంతకం పెట్టించడం ఖచ్చితంగానండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది, మీరందరూ ఉన్నారు. ఆమెకి ఒక కుటుంబమే కాదు, ఇప్పుడు లక్షలాది కుటుంబాలు అండగా ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. స్వామి గారు థ్యాంక్ యూ. రజనీ గారు వినిపిస్తుంది. ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? ఇంక వీటి కోసం ఇలా చర్చించుకుంటూ ఇంకెంతకాలం? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందంటారు, అన్ని సంవత్సరాలు అయిందంటారు. నర్రా గారిని నేను కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా సార్? ప్లీజ్ తప్పకుండా అడగండి. మీరే అడిగితేనే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది లాయర్లు ఇద్దరుని. సార్ యాక్చువల్లీ మా సీనియర్ సార్ మాకు గురువు లాంటి వారు సార్. ఇక్కడ ఏదైతే కాదంబరి జత్వాని గారు ఆ కుక్కల విద్యాసాగర్ గారిని ప్రేమించారా సార్? అదొక ఫస్ట్ క్వశ్చన్. 2009 నుంచి 2010 నుంచి 2016-17 వరకు వాళ్ళిద్దరికి స్నేహం మాత్రం కొనసాగింది, ప్రేమ అయితే లేదు. 2013-14 ఆ ప్రాంతంలో ఈమెతోటి సినిమా తీయాలని చెప్పేసి ఆయన కొన్ని చిన్న సినిమాలు కూడా తీశాడు. ఆయన బేసికల్గా పారిశ్రామికవేత్త. కొన్ని పరిశ్రమలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒక